గతం మరిచిపోయిన అమర్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అమర్కైతే ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. ఇంకా బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయనకి ఎలా ఉందో, ఎలా రాథోడ్ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి రాథోడ్తో బాగి మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా బాగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి డాక్టర్ గారు ఎలా ఉంది ఆయనకి, ఇప్పుడు ఏం పర్లేదు కదా, ఎటువంటి టెన్షన్ లేదు కదా, ఆయనకి బాగానే ఉందా అని బాగి అడుగుతుంటే డాక్టర్ అది అది అంటే అది అని చెప్పి తలపడుతూ ఉంటారు. ఏమైంది డాక్టర్ చెప్పండి అని బాగి టెన్షన్ పడుతూ ఏడుస్తూ అడుగుతుంది. అతను ఎవరిని గుర్తుపట్టట్లేదు, అంటే తను గతం మర్చిపోయాడు అని డాక్టర్ చెప్పగానే బాగి చాలా షాక్ అయిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేను ఒకసారి ఆయన చూసొస్తాను, పలకరిస్తాను, నన్ను గుర్తుపడతాడు, నేనంటే ఆయనకి చాలా ఇష్టం అని బాగి చాలా సంతోషంగా అతని దగ్గరికి వెళ్తుంది. అంటే అమర్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది. కానీ అమర్ తను పలకరిస్తూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాడు. బాగి మాట్లాడిన ప్రతి మాటకి అమర్ రెస్పాండ్ అవుతాడు. కానీ అమర్కి తను ఎవరో గుర్తుకు రాదు. ఇంకా అమర్ అలా అనడంతో నువ్వెవరో నాకు గుర్తుకు రావట్లేదు అని అనడంతో బాగి చాలా డిసప్పాయింట్ అవుతుందన్నమాట. అప్పుడు బాగి ఇలా అంటుంది, ఏమండి నేనండి బాగిని, ఏమండి నేను గుర్తున్నానా మీకు, ఏమండి అని బాగి అమర్తో అంటుంది. నాకు మీరెవరో గుర్తుకు రావట్లేదు అని అమర్ అనడంతో బాగి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్తుంది. ఇంకా అమర్ ఒక అద్దం దగ్గర నుంచొని అసలు ఏం జరిగింది అని డాక్టర్తో మాట్లాడిన మాటలన్నీ ఒకసారి నెమరు వేసుకుంటాడు. అంటే డాక్టర్ గారితో ఇలా అంటాడు అమర్, నాకు మీరెవరో గుర్తుకు రావట్లేదు, అసలుకి నాకేం జరిగింది, నేను ఎవరు నాకే తెలీదా, అసలు నేను ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని అమర్ డాక్టర్తో అనడం మొత్తం ఒకసారి రిపీట్ చేసుకుంటాడనమాట. ఇంకా అమర్కి గతం గుర్తుకు రాకపోవడంతో ఆ విషయం విన్న మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఒకవైపు బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక బాగి అలాగే టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రాథోడ్, మిస్సమ్మ బాధపడుకుని మిస్సమ్మ, ఏం కాదు సార్కి అని రాథోడ్ ఓదారుస్తూ ఉంటాడు. మరి ఇంకా ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకండి. అమర్ నిజంగా బాగిని గుర్తుపడతాడా? కథ ఎక్కడితో ముగియనుంది? ఈ ప్రేమ కథకి ఇంకో పెద్ద ట్విస్ట్ రాబోతుంది, మిస్ అవ్వద్దు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందో ఊహించలేం. అతని గతం తిరిగి వస్తుందా లేదా ఇంకో షాక్ ఎదురవుతుందా? ఒక నిర్ణయం అందరి జీవితాలని మార్చేయబోతుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మరి అమర్కి గతం తిరిగి వస్తుందా లేదా ఇంకో షాక్ మనకి ఎదురవబోతుందా? ఆ ఎపిసోడ్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకూడదు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.